రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు డీజీపీ జితేందర్. దీంతో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 10 పోలీస్ స్టేషన్ల పనితీరుపై ప్రజలు 100% సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా పోలీస్ స్టేషన్ల పనితీరుపై ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు డీజీపీ జితేందర్. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కు అవగాహన కల్పిస్తున్నారు ఉన్నతాధికారులు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని డీజీపీ సూచించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత పెంపొందించేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే పోలీసులను ప్రజలు ఆదరిస్తారని అన్నారు డీజీపీ. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లతో డీజీపీ సమావేశమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని ఇన్స్పెక్టర్లకు చెప్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కీలక అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్హెచ్ఓలకు అవగాహన కల్పిస్తున్నారు డీజీపీ సీనియర్ అధికారులు. ఇప్పటి వరకు 80% మంది ఇన్స్పెక్టర్లకు శిక్షణ పూర్తి చేశామన్నారు డీజీపీ. సిద్దిపేట, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట జిల్లాల్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ శిక్షణ ఇచ్చారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ బాధితులకు అండగా నిలవాలని ఇన్స్పెక్టర్లకు సూచించారు డీజీపీ జితేందర్. Almost 70-80% వరకు is complete అయింది. Now only few officers are left. So I want to understand that last 5 years what improvements we have brought so that we can improve the citizen services. I will not speak today. I want some interaction today because it should not appear as if I am speaking one way and there is no participation by the officers. పోలీస్ సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లలో ప్రజలకు ఆదరణ లభిస్తోందా? ఫిర్యాదుదారులతో సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం క్యూఆర్ కోడ్ ను రూపొందించారు ఉన్నతాధికారులు. ఈ క్యూఆర్ కోడ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద, సోషల్ మీడియా, పోలీస్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు డీజీపీ జితేందర్. I want to know from all of you, in the last 5 years, what all services we have improved and what we have done for the citizens in the last 5 years. And I also want to know what is your impression about impression we are able to create before the citizens that we are better policemen than. పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం కోసమే క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశామన్నారు ఉన్నతాధికారులు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తో పోలీస్ స్టేషన్ల పనితీరుపై ర్యాంకులు ఇవ్వనున్నారు.